మొక్కను చూపిస్తున్నాను. భగవంతుడు మనకు ఇచ్చిన దాంట్లో ప్రకృతి కూడా అనేకమైన ఔషధాలు మనకి ఇస్తుంది. దీని మానవుడు గుర్తెరగక లేని విధంగా అంతా మొత్తం టాబ్లెట్స్ వాడి తన ఆరోగ్యాన్ని, ఇంకోటి ఏంటంటే తన ఆయుష్ని తగ్గించుకుంటున్నాడు. చూడండి, ప్రకృతి మనకి ఎంత, భగవంతుడు ఇచ్చిన సృష్టిలో ప్రకృతి మనకి ఎంత అద్భుతమైన ఔషధాన్ని ఇచ్చింది. చూడండి, మొక్క చూపిస్తున్నాను మీకు. దీని ఆమ్దం మొక్క అంటారు, దీన్ని ఆమ్దం చెట్టు. దీని కాయలు చూసారా? ఈ కాయలు ఈ మనకు చేతుల పైన కందకాయలు ఉంటాయి కదా, ఇవి దీనిలో ఉండే కాయలు రంగరిచ్చేసి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి దానిపైన రంగరిచ్చి ఒక 3-4 రోజులు రంగరిచ్చామనుకోండి, లోపలికి వెళ్ళి కొవ్వు కరుకుంటూ వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఏంటంటే మనం ఈ భగవంతుడు ఇచ్చిన ప్రకృతి వైద్యాన్ని మనం వాడుకోవాలి. చాలా మట్టుకు రోడ్ల పైన పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవే తీసుకెళ్లి చేస్తారు. మనకు తెలియకుండా మనం అక్కడ విపరీతమైన నార్మల్గా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. కాకుండా ప్రకృతి అందించిన దాన్ని మనం ఫ్రీగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దీని ఆకు కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, చూసారు కదా, ఇట్లా లేత లేత ఆకులు ఒక 5 తీసుకోవాలి. ఒక 5 మొక్కలు తీసుకొని మనకు అరిసె మూలలు, ఫైల్స్ అంటారు, ఆ ఫైల్స్ ఉన్న చోట ఏం చేయాలంటే ఇది మంచిగా మెత్తగా రంగరించేసి దీనిలో కొద్దిగా బెల్లం కలిపేసి మెత్తగా చేసి ఆ ఫైల్స్ ఉన్న చోట గడ్డలాగా మన పూర్వీకులు ఉపయోగించేవాళ్ళు. అలాగా ఆ గడ్డ పెట్టినప్పుడు ఒక 3 days కంటిన్యూగా అట్లా నార్మల్గా ఏంటంటే బోర్ల బొక్కలు పడుకొని ఇట్లా మంచి పెట్టేసినప్పుడు అది లోపలికి వెళ్ళి దాని యొక్క చెడు రక్తాన్ని కోల్పోయేసి, చెడు రక్తం అనేది బయటకు నెట్టేసి, అంటే మనకు రక్తం ప్యూరిఫై అయిపోయినప్పుడు మనకి ఏమైపోతుందంటే ఆ ఫైల్స్ అనేది తగ్గుతాయి అనమాట. ఆ చర్మం అనేది, రక్తం ఉంటుంది బ్యాడ్, అది తగ్గుతుంది అనమాట. చూడండి మొక్క. మనము సాయంకాలం పడుకునేటప్పుడు పెట్టినా పర్లేదు, మధ్యాహ్నం పర్లేదు, మనం ఫ్రీగా ఉన్నప్పుడు. ఎందుకంటే మన బాడీ కంఫర్ట్గా ఉన్నప్పుడు. మనం ఈ టాబ్లెట్స్ వాడి బాడీ ఊరికే పాడు చేసుకునే దానికన్నా ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ ప్రొడక్ట్స్ డబ్బులు లేకుండా ఏం లేకుండా ఫ్రీగా మనం వాడుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన మొక్కలు ఇవి. దేవుడు మనకి ఇచ్చిన మహావరం ఇది.